ప్రతి ఒక్క జీవుడు వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలునిగా, ఒకప్పుడు యువకునిగా, మరొకప్పుడు వృద్ధునిగా కనబడుతూ ప్రతి క్షణము తన దేహమును మార్చుతుండును. కాని అదే ఆత్మ కొనసాగుతూ ఎట్టి మార్పు లేకుండా ఉండును. ఈ వ్యక్తిగత జీవాత్మ చివరికి మరణ సమయంలో దేహమును విడిచి మరొక దేహములోకి పరిణామము చెందును. ఆత్మ దేహములను మార్చుటాను విషయము అంగీకరించబడిన సత్యము. ఆత్మ ఉనికిని విశ్వసించని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధంగా హృదయం నుండి శక్తి వెలువడుతుండేనో వివరించలేకున్నను, శైశవము నుండి బాల్యం వరకు, బాల్యం నుండి యవ్వనం వరకు, యవ్వనము నుండి వృద్ధాప్యము వరకు దేహంలో కలిగే మార్పులను వారు అంగీకరించక తప్పదు. అట్లే వృద్ధాప్యం నుండి మరొక దేహమునకు మార్పు అనేది జరుగును. ఒకరి దేహము నుండి మరొక దేహమునకు ఆత్మ మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యపడును. ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చునట్లుగా ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు నెరవేర్చును. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణము పిమ్మట జీవునకు తిరిగి జన్మము తప్పదు. ఎవరికైనాను జీవితంలోని కర్మలను అనుసరించి తిరిగి జన్మించవలసి వచ్చును. అతడు తన నిర్ణీత కాల కార్యక్రమములు ముగిసిన వెంటనే ఈ జన్మను విడిచి మరొక జన్మను పొందును. ఈ విధముగా జనన మరణ చక్రం ద్వారా మరొక జన్మకు మానవుడు విముక్తి అనేది లేకుండా సంచరిస్తుండును. పునర్జన్మ ఉంది అని నిరూపించిన ఒక రియల్ స్టోరీ ఇది. రాజస్థాన్లో మనీషా అనే ఒక పాప జన్మించింది. ఆ పాపకి 2 ఏళ్లు రాగానే వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు మనీషా అని పిలిచారో వెంటనే ఈ పాప కోపంతో, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నా పేరు మనీషా కాదు, నా పేరు సుమన్ అని గట్టిగా అరిచేది. అంతేకాకుండా, మీరు నాకు తల్లిదండ్రులే కాదు, మా తల్లిదండ్రులు వేరే ఊర్లో ఉన్నారు అని ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ మాటలు విన్న వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చిన్నపిల్ల తెలియకుండా మాట్లాడుతుందిలే అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పిల్ల ఇంకా క్షుణ్ణంగా చెప్పడం మొదలుపెట్టింది. ఎలా అంటే, మా నాన్న పేరు కమల్, మా అమ్మ పేరు సంతోషి, మాది అసలు ఈ విలేజ్ కాదని తన ఊరి పేరు చెప్పి, ఆ విలేజ్లో తను చదువుకున్న స్కూల్ పేరుతో సహా తను వేసుకున్న స్కూల్ డ్రెస్ కలర్ కూడా చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాకుండా తను 15 ఏళ్ల వయస్సులో టైఫాయిడ్తో చనిపోయానని కూడా చెప్పింది. ఆమె మాటలు విన్న అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. మరి ఆ పాప చెప్పింది నిజమా కాదా అని తను చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూస్తే వీళ్ళ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆ పాప చెప్పిన గ్రామం ఉంది. కొందరు బంధువులు ఆ పాప చెప్పిన లొకేషన్కి వెళ్ళి చూస్తే ఈ పాప చెప్పినట్టుగానే అదే పేరుతోటి అక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉంది. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో గోడకి ఒక చిన్న అబ్బాయి ఫోటోకి దండ కూడా వేసింది. వెంటనే ఆ ఇంట్లో వాళ్ళని పిలిచి ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు అని అడిగితే తను మా అబ్బాయి 15 ఏళ్ల వయసులో టైఫాయిడ్తో చనిపోయాడు అని మెల్లగా చెప్పారు. ఎప్పుడైతే ఈ 2 మ్యాచ్ అయ్యాయో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. మీ వివరాలన్నీ మా పాప మొత్తం చెప్తుందండి అని చెప్పారు. ఆ మాటలు విన్న ఈ పేరెంట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, మేము కూడా ఆ పాపను చూస్తాము అని చెప్తే సరే అని వీళ్ళందరూ ఆ పాప ఇంటికి వెళ్ళారు. అంతమందిలో కూడా ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వ్యక్తిని నాన్న అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంది. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పాప చెప్పిన వాళ్ళ తండ్రి కమల్ ఎవరో కాదు, ఆమె హగ్ చేసుకున్న వ్యక్తే. ఈ పాప పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఎప్పుడూ కలవలేదు, చూడలేదు. అయినా కూడా వీళ్ళే మా పేరెంట్స్ అని చెప్పి, ఇతడే మా నాన్న అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి అతన్ని పట్టుకుంది. ఈ ఇన్సిడెంట్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇది 2005లో జరిగింది. అంతేకాకుండా పునర్జన్మ మీద రీసెర్చ్ చేసే సైంటిస్టులు కూడా ఇది నిజంగా పునర్జన్మే అని ధృవీకరించారు. జై శ్రీమన్నారాయణ.